హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యాదవ్ ఫుడ్ ఫ్యాక్టరీ. ఈరోజు మనం లెఫ్ట్ ఓవర్ రైస్తో ఇంట్లో మిగిలిపోయిన అన్నంతో మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ టేస్టీగా యమ్మీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చాలా సింపుల్ అండి, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవాలి. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం మొదటగా కడాయి తీసుకుందాం. ఇందులో కొద్దిగా ఆయిల్ అనేది వేసుకుందాం. ఆయిల్ అనేది మనకి బాగా వేడెక్కాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనము తాలింపు గింజలు అనేది వేసుకోవాలి, జీలకర్ర ఆవాలు. సో ఇవి కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇవి ఫ్రై అవ్వగానే మనం ముందుగా ఏం చేయాలంటే, ఎగ్ ఫ్రైడ్ రైస్ కాబట్టి ఒక ఎగ్, నేను ఒక పర్సన్కి సరిపడంత ఒక ఎగ్ వేసుకుంటున్నాను. మీరు ఎగ్ క్వాంటిటీ ఎక్కువ కావాలంటే ఒక 2 నుంచి 3 కూడా వేసుకోవచ్చు. సో ఎగ్ అనేది లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఎగ్ను ఆమ్లెట్ లాగా లేకుండా ఇలా చిన్న చిన్న పీసెస్ కింద అయ్యేలాగా కలిపేయాలి. దీన్ని పక్కకు పెట్టేసుకోవాలి. దీన్ని పక్కకు అనేసి మనం ఏమేమి వెజిటబుల్స్ వేయాలనుకుంటామో అవన్నీ వేసుకోవచ్చు. నేను చూపించినవన్నీ వేయాలి అని ఏం లేదండి. మీ దగ్గర పచ్చిమిరపకాయలు, క్యారెట్ ఏవి ఉంటే అవి వేసుకోవచ్చు. నేను బీన్స్, పచ్చిమిర్చి, అలాగే రెడ్ క్యాప్సికమ్, ఎగ్ ఇవన్నీ వేస్తున్నాను. మీ దగ్గర ఏవైతే అవైలబుల్ ఉంటాయో అవన్నీ వేసుకోవచ్చు. ఏవీ లేకపోయినా ఓన్లీ ఎగ్, పచ్చిమిర్చి ఉన్నా కానీ మీకు ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే, ఈ కూరగాయలకు పట్టడానికి కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు మన దగ్గర ఉన్న రైస్ ఏదైతే ఉంటుందో అది ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. సో కొద్దిగా యాడ్ చేస్తున్నాను చూడండి. సో అన్నంని ముందుగానే మనం విప్పి పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు కొద్దిగా మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి మనకు రైస్కి సరిపడంత సాల్ట్ అలాగే కారం వేసేసుకోవాలి. సో సాల్ట్, కారం వేసాక కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి. టేస్ట్ కోసం నేను చికెన్ మసాలా వేస్తున్నాను. ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అన్నమాట. మీకు నచ్చితేనే వేసుకోండి, వేయాలని రూల్ ఏం లేదు. కొద్దిగా టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందని నేను చికెన్ మసాలా వేస్తున్నాను. వేయకపోయినా బాగుంటుంది. సో ఇవన్నీ వేసి కలిపేసుకోవాలి. దీనికన్నా ముందు మనము కొత్తిమీర కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఎందుకంటే ఇది మనం కొద్దిగా హై ఫ్లేమ్లో చేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో చేసుకుంటేనే మనకి ఎగ్ ఫ్రైడ్ రైస్ టేస్ట్ అనేది వస్తుంది. సో మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులో మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అనేవి ఫైనల్గా వేసుకోవాలండి, ముందే వేసుకోవద్దు. మనకి ఈ పచ్చి ఆనియన్స్ తింటుంటేనే ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ టేస్ట్ వస్తుంది. ఇలా నలిపి వేసుకుంటే ఏంటంటే మనకి సన్న సన్న పీసెస్ కింద వస్తాయి ఆనియన్స్, అందుకే నేను నలిపి వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత ఫ్లేమ్ మీద ఒక 2 to 3 minutes హై ఫ్లేమ్ మీద కలుపుతూ మీరు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే లెఫ్ట్ ఓవర్ రైస్తో చేసుకున్న ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. నార్మల్ రైస్తో కూడా ఈ ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా మీకు ఏమైనా స్పెషల్ రెసిపీ కావాలన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.